ఎన్నికలే కాంగ్రెస్ అజెండా కాదన్నారు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇంటి పన్ను పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం అబద్ధమన్నారాయన. వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటున్న సత్యంతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్ల విషయానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి మా చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్నారు. మా చొప్పదండి నియోజకవర్గం ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మా నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అభివృద్ధిని అనగదొక్కిండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినా కానీ ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కానీ, మరీ ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటి కూడా స్థాపించుకోబోతున్నాం. త్వరలో కొండగట్టుకు సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నాం. మా ముఖ్యమంత్రి గారికి చొప్పదండి నియోజకవర్గం అంటే ఎనలేనటువంటి అభిమానం ఉంది. ఈ నియోజకవర్గం రావాలి, ఈ నియోజకవర్గాన్ని గతంలో 10 సంవత్సరాలు వెనుకబడేస్తారు, దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చెందించాలని ఒక లక్ష్యంతో ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని వస్తున్నందుకు నేను ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన సాధారణంగా కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతున్నాను. ఒకవైపు రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇటు కరీంనగర్ కావచ్చు, అటు రామగుండం కావచ్చు, 2 కార్పొరేషన్లు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ యొక్క పర్యటనకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఇటు మీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఎలాంటి ఉత్తేజాన్ని తీసుకురాబోతున్నాయనంటే, మాకు ఎన్నికల కంటే కూడా అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా పోతున్నాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. మీరు చూసిండ్రు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అధికారం పేరు, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్కి ఇస్తే కనీసం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు నిర్వర్తించలేని ఒక చాతగాని స్థితిలో ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు గుండుసున్నా చేసిండ్రు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మేము 3వ స్థానం ఉండే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు. కంటోన్మెంట్ మేము గెలిచినాం, జూబ్లీస్ బై ఎలక్షన్ మేము గెలిచినాం. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి డోకా లేదు. ఇలా ఎన్నికలు అనేది ఒక చిన్న అంశం. మాకు అభివృద్ధి సంక్షేమం, తెలంగాణ ప్రజలకు యొక్క అభివృద్ధి సంక్షేమం మాకు ప్రధాన ఎజెండా. మీరు ఇలా అంటున్నారు, కేంద్ర మంత్రి ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఇక ఇంటి పన్ను పెంచబోతా ఉన్నారు అనేది ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాళ్ళు బాధ్యత లేని మాటలు ఎన్నెన్నో మాట్లాడతారు. వాళ్ళకి ఏం బాధ్యత ఉంది? ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు తోడు దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. ఇలా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు చేస్తేనే ఇలా పట్టణాల అభివృద్ధి జరుగుతాయి, గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇలా మాకు ఈ పనికిమాలిన రాజకీయాల జోలికి మేము పోము. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని సంపద ఏ విధంగా పెంచాలి, ప్రజలకు ఏ విధంగా పంచాలని మా ముఖ్యమంత్రి గారి ఒక లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నాడు. ఇలాంటి రాజకీయ నాయకుల యొక్క విమర్శలు మేము పట్టించుకోము. మొత్తానికి మేడిపల్లి సత్యం గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సభకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 2 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాము, ఎన్నికల ఎజెండా కాదు మాది, అభివృద్ధి ఎజెండా అంటున్నారు. ఇక కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఇక చొప్పదండి నుంచి ఐ న్యూస్.